అల్లం ఈ పేరు వింటేనే ఆరోగ్యం గుర్తొస్తుంది. ఘాటైన వస్తువు లేని ఇల్లు దాదాపు ఉండదు. మసాలా వాడే ప్రతి ఇంట్లోనూ ఇది కొంతైనా ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు అల్లాన్ని అల్లంత దూరంలో పెట్టేస్తున్నారు. మార్కెట్లో దీని రేటు పెరిగిపోవడమే దీనికి కారణం. ఓ పావు కిలో నాణ్యమైన అల్లం దొరకాలంటే కనీసం ₹50 పెట్టాలి. కిలోకి దాదాపు 200 పెడితే కానీ దొరకనంటోంది అల్లం. విశాఖ రైతు బజార్లలో కాస్తంత రేటు తక్కువైనా డిమాండ్ మేరకు సప్లై మాత్రం లేదు. ఏజెన్సీ నియోజకవర్గాలైన పాడేరు, అరకు 14 మండలాల్లో ఇది పండుతోంది. అలాగే ఈ మధ్యకాలంలో అల్లం సాగు కాస్తంత తగ్గిందని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పూజారి కొండలరావు చెప్తున్నారు. అల్లం ఏజెన్సీలోని అన్ని జిల్లాల నుంచి రావడంతో ప్రధానంగా విశాఖ రైతు బజార్లలో అల్లం కావాలంటే మాత్రం ఏజెన్సీ ఒక్కటే ముఖ్య సోర్స్. అల్లం రేట్ అంటే అది మన ఖరీదైన ఖర్చుతో కూడుకున్న ఐటెం కాబట్టి ఆటోమేటిక్గా అల్లం రేట్ అనేది ఎప్పుడు మనకి తక్కువ ధరలో మనకు రావట్లేదండి. అది పండించాలంటే మనకు ఆ ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు పంట పండించాలంటే వ్యవసాయదారుడికి అక్కడే కాకుండా అలాగే కూలీని పెట్టుకున్నప్పుడు కూడా కూలీని కూడాను ఇప్పుడు రేట్లు అయితే పెరిగింది. దానివల్ల అల్లం అనేది మనకి అది పండించిన తర్వాత స్టోరేజ్ చేయడం వల్ల మనకు కొంతకాలం అది తరుగుదల రావడంతో మనకి ఆ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రైతు బజార్లో దొరికే అల్లం దేశవాళీ సైజులోనే ఉంటుంది. చిన్నపాటి అల్లం మొక్కలు ఇక్కడ విరివిగా లభిస్తాయి. రైతు బజార్లో అల్లం ధర కిలో ₹150 వరకు పలుకుతోంది. గురు శుక్రవారంలో కాస్తంత తగ్గి ₹140 వరకు విక్రయించారు. మళ్ళీ వేసవి తీవ్రత ఎక్కువైతే అల్లం తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు రైతులు. మరో 2 నెలల పాటు అల్లం విక్రయాలపై హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు. ఆరోగ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అల్లాన్ని తమ ఫుడ్ మెనూలో చేరుస్తుంటారు. దీంతో అల్లానికి క్రేజ్ మామూలుగా లేదు. కాస్తంత ఖరీదైన అల్లాన్ని కిలోల మేర కొని వాడుతూ ఉంటారు. అయితే వేసవి ముగిసేంత వరకు జూన్ ఎండ ముగిసేదాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎస్టేట్ ఆఫీసర్ కొండలరావు చెప్తున్నారు. అల్లం పంట సాగు కూడా తగ్గుతోందని, మళ్ళీ రైతులు ఆ వైపుగా పూర్తిగా దృష్టి పెడితేనే డిమాండ్ తగ్గట్టు సరఫరా ఉంటుందని వివరించారు. మనకి ఎక్కువగా ఒరిస్సా, అల్లూరు జిల్లా ప్రాంతం నుంచి మనకైతే లోకల్గా అల్లం అనేది ఎక్కువ పండించి మనకు రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. కేజీ రేటు ₹150 ఉంది. సప్లై అంటే అదేనండి. ఇప్పుడు రైతు అనేవాడు పండించడం తగ్గించేస్తున్నారు. అంటే మనకి కూలీల రేట్లు పెరిగిపోవడంతో రైతు పండించిన ఆయనకి గిట్టుబాటు ధర రాక వ్యవసాయం చేయడం అనేది తగ్గించారు.